ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ప్రజలకి ఆ లోపల గురించి అలాంటి మాటలు వద్దులేండి. కాదండి. ఎందుకనంటే ఇతను పోతున్న మహేష్ అనే సన్నాసి, నేను ఒక విషయం చెప్తానండి వరుణ్ గారు, మాకు ఎంత బాధేస్తుందంటే వంగవీటి రాధా గారు పలువు మార్లు డిబేట్ లో గానీ, ప్రెస్ నోట్ లో గానీ, ప్రెస్ మీడియాలో గానీ 100 సార్లు చెప్పడం జరిగింది. ఆయన నేను వంగవీటి మోహన్ రంగా గారి తనయుడిని, ఆయన రక్తం పంచుకొని పుట్టిన వ్యక్తిని, నాకు కులాలతో సంబంధం లేదు, నాతో అన్ని కులాలలో నడుస్తారని 100 సార్లు చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన సంకనాకి మొన్నటి వరకు ఆయన గేట్ల కాడ కాపలా కాసి ఆయన వచ్చే వరకు, ఈ పోతుని మహేష్ అనే వ్యక్తి ఆయన వచ్చే వరకు గేట్ల కాడ కాపలాలు కాసి రంగా తనయుడు రాధా గారితో పాటు ప్రయాణం చేసి ఈ రోజున నోటుకు వచ్చినట్టు వాగుతున్నాడంటే, జనసేనలో ఉంటే ఎవరికి తెలియదు కాబట్టి పాపం జనసేనలో పోటుగాడేమో అనుకుని అందరూ పిచ్చి వాగుతున్నాడు కాబట్టి ఇతను మీడియా హైలైట్ చేయబట్టి ఇవాళ ఎవరు పట్టించుకుంటున్నారు వైసీపీలో. కాబట్టి ఇలాంటి నాయకులు ఎవరైనా హైలైట్ చేస్తే వీడికి రామ్ గోపాల్ వర్మకి పెద్ద తేడా లేదు. వీడి బతుకంతా నాకు తెలుసు. నేను ఇలా అంటాను కదా గారు, ఈ కేబిఎన్ కాలేజీలో పనిచేసి 5,000 చేయడానికి ఇతను ఎందుకు తీసేశారు కేబిఎన్ కాలేజీలో, ఇతను చరిత్ర అంతా, ఇతను బాగోతం అంతా నాకు తెలుసు. అదే కాకుండా గత ప్రభుత్వంలో జనసేన పార్టీని అడ్డుపెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారిని అడ్డుపెట్టుకుని అక్కడ దుర్గమ్మ గుడిలో చేసిన కాంట్రాక్టుల మీద ప్రెస్ నోట్లు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఆ దగ్గర డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కాదా? నేను చెప్తా, ఒక నిజాయితీ గల వ్యక్తి అయితే పోతున్న మహేష్ అనే వ్యక్తి, నేను అమ్మవారి గుళ్ళోకి వస్తా, నువ్వు కూడా అమ్మవారి గుళ్ళోకి రా, నువ్వు అమ్మకి అప్పకి పుడితే మన ఇద్దరు ప్రమాణం చేద్దాం, నేను చెప్పినవన్నీ ఈ వాస్తవాలా కాదా? నువ్వు రాధాబాబు గారితో తిరిగింది వాస్తవా కాదా? రాధాబాబు గారు గేట్లు గారు కాపలా కాసింది వాస్తవా కాదా? ఆ రోజు రాధాబాబు మంచోడయ్యారా? ఇవాళ రాధాబాబు చెడ్డోడయ్యారా? ఇతను చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారా? ఇవన్నీ నమ్మశక్తివేనా? ఒకటే వరుణ్ గారు, రాధాబాబు గారు పదవుల కోసం పాపులాడుతున్నారు అనే భాష, ఆ పదాన్ని వెనక్కి తీసుకోకపోతే పోతున్న మహేష్ అనే వ్యక్తి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్ లోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, రాధాబాబు గారు ఏమీ ఆశించడం, రాధాబాబు ఏ పదవి అడగట్లేదని. ఈ పోతున్న మహేష్ అనే వ్యక్తికి ఎవరైనా చెప్పారా పలానా పదవి అడిగారు మన రాధాబాబు గారు, అందుకే పదవుల కోసం పదవుల చుట్టూ తిరుగుతున్నారని? ఏ రోజు నన్ను అపాయింట్మెంట్ కోరారో ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని, రాధాబాబు గారు ఆయనంతా ఆయన లోకేష్ గారు వచ్చి కలవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పిలిపించుకుని మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఇతనులాగా డబ్బుల కోసం పార్టీలు మారి, డబ్బుల కోసం ప్రెస్ మీట్ పెట్టి కాంట్రాక్టులకి డబ్బులు తీసుకునే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరు లేరు విజయవాడలో. ఎవరు బతికేంటో నాకు అంతా తెలుసు. ముఖ్యంగా అతను పోతున్న మహేష్ నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తున్నా, జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా. వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఉన్నాడు కదా అనే ఉద్దేశంతో అతను హైలైట్ చేయడం జరిగింది. ఆ రోజు నమసేటి వాసు వీళ్ళందరినీ నేను చెప్పడం జరిగింది జనసేన వాళ్ళకి, ఇతను చాలా పావును పెంచుతున్నారు, మీరు పావును పాలు పోసి పెంచితే ఎప్పటికైనా మిమ్మల్ని కాటేస్తుందని చెప్పా. 100% అతను అలాగే చేశాడు. ఎలక్షన్ టైంలో ఇతనికి పదవి మీద ఆశ లేదండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఆశ ఉంది, పవన్ కళ్యాణ్ మీద అంటే అభిమానం ఉంది. పార్టీ ఎందుకు మారాడు ఇతను పార్టీ ఎందుకు మారాడు? డబ్బుల కోసం పార్టీ మారాడు, ఎమ్మెల్సీ ఇస్తానన్న పార్టీ మారాడు. అది వాస్తవం కదా? ఇవన్నీ వాస్తవాలు. అలాగే రంగా గారి అబ్బాయిని ఒక కాపు కులం గురించి నువ్వు ఎందుకు మాట్లాడాడు అప్పి ఇతనికి ఎవరిచ్చారు? ఇతను ఎవరు అసలు? పోతున్న మహేష్ అనే వ్యక్తికి సంబంధం ఏంటి? రాగా నా కులంతో సంబంధం లేదు, నాకు అన్ని కులాల వాళ్ళు ఉంటారని. ఇవాళ ఎక్కువ మంది ఆయనతో తిరిగే వ్యక్తుల్లో 2-3 పేర్లు చెప్తానండి. ఉదాహరణకి వరుణ్ గారు ఎప్పుడు 24 గంటలు వాళ్ళ పనులు మానుకుని కూడా కార్యక్రమాలు ఉన్న రోజున రాధా గారితో పాటు ఉండేది చంటి గారు అని ఒక ఆయన ఉంటారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. సుబానీ గారు ఉంటారు, ఆయన ముస్లిం సామాజిక వర్గం. ఉదాహరణ చెప్తున్నారు. ఇలాంటి 100 మంది అన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు అక్కడ రాధా గారి దగ్గర ఉన్నారు. ఈ వ్యక్తి వచ్చి కాపులు బీసీలో చేర్చడానికి పోరాటం చేయడం, పదవుల కోసం పోరాడు. ఇతనికి తెలియని విషయాలు ఏంటంటే నిజాలు చాలా ఉన్నాయండి. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత రాధాబాబు గారు కదా కృష్ణలంకలో పట్టాలు ఇచ్చింది, అది గుర్తున్నా? రాజశేఖర రెడ్డి గారు ఆ గొడవ నువ్వు చేయొద్దు, ఆ ఇళ్ల పట్టాల గురించి నువ్వు మానే అని సీఎం రేంజ్ లో ఉండి అతన్ని రాజశేఖర రెడ్డి గారు పిలిపించుకున్న రాధాబాబు గారిని అడిగి 253 కోట్లు ఆ రోజు ఇలువ చేసే సైట్ మీకు ఇస్తున్నాను, ఈ స్థలం గురించి మానేమంటే 250 కోట్లు కూడా ఎంట్రుగ ముక్కుతో సమానంగా చూసిన వ్యక్తి వంగవీటి రాధాబాబు గారు. అది నీకు తెలుసా? అలాంటివన్నీ నీకు తెలుసా? అప్పుడు నువ్వు రాజకీయాల్లో ఉన్నావా? ఓకే, నువ్వు రాజకీయాల్లో ఉండవు. అప్పుడు నువ్వు కుల సంఘాల్లో ఉన్నావు. అప్పుడు కుల సంఘాల్లో ఉండి బీసీ కులాన్ని అడ్డు పెట్టుకుని నువ్వు చేసిన బాగోతలన్నీ ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే 1-to-1 మాట్లాడటానికి నేను నీతో రెడీగా ఉన్నా. నువ్వు అది ఏంటో చూసుకో. అంతేగాని మీడియా ఉంది కదా అని మీడియా ముందు వచ్చి నీకు ఇష్టం వచ్చినట్టు చవాకులు వాడితే వాళ్ళ రంగా గారి అభిమానులు నేను సహించలేదు.
ఇవాళ ఎందుకంటే ఇవాళ రంగా గారి అభిమానులు కొంచెం తక్కువ మంది చూసారు వర్మ గారు ఆయన మాట్లాడిన భాష అంతా. ఇవాళంతా 6 విగ్రహాల ఆవిష్కరణలో రాధాబాబు గారు ఉన్నారు. మేము కూడా ఇక్కడ లోకల్ అన్ని కార్యక్రమాలను ఇప్పుడు అన్నదానం జరుగుతుంది. ఈ డిబేట్ కావాలని దీనికోసం నేను రావడం జరిగింది. గంట పర్మిషన్ తీసుకుని మాకు అన్నదానం కార్యక్రమాలు జరుగుతుంది. అలాంటి రంగా గారి కోసం కులం గురించి రంగా గారు చేశారా? ఈ సన్నాసి విజయవాడలో పుట్టి విజయవాడలో పెరిగితే ఒక చెప్పులు కుట్టే ఆదంని, ఒక రిక్షా కార్మికుని, లారీ క్లీనర్ని, డ్రైవర్ని కార్పొరేటర్ చేసిన ఘనత వంగవీటి మోహన్ రంగా గారు అండి. 40 సంవత్సరాల ముందే సామాజిక న్యాయం లేకపోతే అందరూ సామాజిక న్యాయం పాటించి అందరికీ అధికారం దక్కాలని చూసిన మహోన్నతమైన వ్యక్తి వంగవీటి రంగా గారు. అలాంటి ఆయన కడుపును పుట్టిన వంగవీటి రాధాకృష్ణ గారిని నువ్వు కులం గురించి మాట్లాడవండి. అసలు అతని కులం గురించి అతను మాట్లాడుకుంటాడు, నీకేంటి అసలు? ముందు నీ కులం గురించి నువ్వు మాట్లాడి, నీకు లాగా కులాల గురించి ప్రెస్ మీట్లు పెట్టి కులాలను అమ్ముకుని కులాలను తాకడ పెట్టేసి బతికిన బతుకు నీది. నువ్వు 2004-2005 నీ బతుకేంటి మాకు తెలియదా? మా బతుకేంటి? మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాం. మాదేంటి? నీకు రాగా అయితే రాధాబాబు గారు కొన్ని 1000 కోట్లకు ఆశపడి అయ్యేవాడు. ఇవాళ రాధా గారి పరిస్థితి ఏంటి? సరే ఎన్ని అర్థం చేసుకుని మనం టీవీల్లో కనపడదాకి, లేకపోతే మనం ఫేమస్ అవుతే కావాలంటే గుడ్లోపు తీసుకుని శ్రీరెడ్డి లాగా గుడ్లోపు తీసుకుని జరగమనండి అని చూస్తారు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ప్రజా నాయకుల మీద ఇష్టం వచ్చిన భాష మాట్లాడితే సహించేది లేదు. ముందు వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. అతనికి ఏదైనా ఒప్పుకుంటే నేను 99 డేబిట్ ద్వారా నేను చెప్తాను, ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం, రమ్మనంటే నేను ఎక్కడ రావడం కానీ సిద్ధమే, విజయవాడ రావడం కానీ సిద్ధమే. నేను చెప్పినట్లు ఒక్కటి కూడా అబద్ధమైంది. ఒక్కటి కూడా. అరుణ గారు, వంగవీటి రంగా గారి వర్ధంతి సందర్భంగా మీ పాత పోతిన మహేష్ గారు చేసిన వ్యాఖ్యలు, మళ్ళీ కులాన్ని తీసుకురావడం అంటే ఎప్పుడు ఏది వచ్చినా సరే వంగవీటి అనే ఆ పేరుని తీసుకురావాలా, తీసుకొస్తేనే జీవితాలు నడుస్తాయా, రాజకీయాలు నడుస్తాయా? ఇది పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. కాపు నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రాధా గారు చాలా సౌమ్యంగా ఉంటారు. సౌమ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేతగాని వాళ్ళు కాదు. మరొకసారి నేను చెప్తున్నాను, సౌమ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారంటే అదే చేతగానితనం కాదు అండి, అది ఎవరికి కూడాని. సో ఒక్కొక్కరు నైజం ఒక్కొక్క రకంగా ఉంటారు. సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు వీక్షకులకు నమస్కారం సార్. మీకు పోతుల మహేష్ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ అభిమానం ఇంకా అట్లాగే ఉన్నట్లు ఉన్నాయి. మా జనసేన పార్టీ నుంచి వదిలినా సరే మీ స్నేహ బంధం నుంచి వదిలిలేదు అనుకుంటారు పోతుల మహేష్ గారు. అందుకే మీరు అంతసేపు ఆయన గురించి తెగ టముకేశారు. ఇప్పుడు దాకా కూడా నాకు ఆశ్చర్యంగా అనిపించింది. తప్పు చేశారు అని చెప్తున్నాను. తప్పు చేశారు కదా. ముందు చాలా సేపు ఆయన గురించి చాలా సాఫ్ట్ కార్నర్ మాట్లాడారు మీరు. మీకు ఆయనకి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నట్టు అనిపించింది నాకు మీ ఆ పదజాలం ఉపయోగం చూస్తే క్లియర్ గా. రెండోది సార్, ఇన్ని రోజుల నుంచి పోతుల మహేష్ గారి గురించి టాపిక్ అనేది ఎక్కడా లేదు. ఆయన ఒకడు ఉన్నారన్న విషయం లోకల్ గా విజయవాడ పీపుల్ కూడా మర్చిపోయారు. బట్ వాళ్ళ అతను గురించి డిబేట్ పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ మనకి ఎందుకు వచ్చింది సార్? పబ్లిసిటీ కావాలని చేశారంటారా? పబ్లిసిటీ ఓన్లీ, కేవలం పబ్లిసిటీ కోసమే ఇవాళ రాధా గారిని అడ్డం పెట్టుకుని రంగా గారి వర్ధంతి సందర్భంగా అతను నేను ఇంకా ఉన్నాను రాజకీయాల్లోనే అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పీపుల్ కి తెలియజేయడానికి ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగం సక్సెస్ అయినట్లుగా మీరు డిబేట్ లో మాట్లాడుతుంటే నాకు అర్థం అయిపోయింది. అతను సక్సెస్ ని మీరే ఇక్కడ సెలబ్రేషన్ చేస్తున్నట్లుగా. పోతుల మహేష్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అతను స్వార్థానికే పనిచేసుకుంటాడు తప్ప అతని చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ కోసం, అతను వాడుకున్నట్టు కులం కార్డు కోసం, లేదంటే అతని వెనకాల తిరిగేటువంటి క్యాడర్ కోసం కూడా పనిచేయనటువంటి పరమ స్వార్థపరుడు పోతుల మహేష్ గారు. అట్లాంటి వ్యక్తి గురించి వాళ్ళ డిబేట్ లో మాట్లాడడం కూడా నాకు ఇబ్బందికరమైన సిచ్యువేషనే. కాబట్టి ఏదైనా పనికొచ్చే అంశాలు, ఇట్లాంటి పనికిమాలిన వ్యక్తులు మాట్లాడేటువంటి విషయాల గురించి కాకుండా పనికొచ్చే అంశాల గురించి మాట్లాడదాం సార్. ఇక్కడ నేను అనేది ఏంటంటే అది పనికొస్తుందో పనికిరాదు కాదు, మళ్ళీ కాపు అనే బ్రాండ్ ఇక్కడ తీసుకురావడం, కాపు అనే అంశాన్ని తీసుకురావడం. గతంలో ఎన్నికల అదే చేశారు. కులము అనేది రాష్ట్ర రాజకీయాల్లో విడదీయలేని పదం, దాన్ని మనం ఎవరం కాదనలేము. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకే కులాలను కలుపుతానంటారు తప్ప కులాలను నిర్మూలిస్తానంటారు. జరగదు. దాదాపు 200 ఏళ్ల నుంచి ఏమో కొనసాగుతున్నటువంటి వ్యవస్థ కాబట్టి దాన్ని మనం తీయలేము. కాబట్టి కలిపి పనిచేయాలని చెప్పేసి ఆయన మతాల ప్రస్తావన లేని కులాలను కలిపే విధానాలు మా పార్టీ సిద్ధాంతాలను క్లియర్ గా మెన్షన్ చేశారు. ఆయన వ్యవస్థ మొత్తం చదివాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ కాపు కార్డు అనేది ఆల్రెడీ బిఫోర్ ఎలక్షన్ ముందు కాపులను విడదీయడానికి మళ్ళీ వైసీపీని గెలిపించుకోవడానికి ప్రయోగాలు చేశారు. ఆ కాపుల్లో ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలు ఏవో వాటిని రెచ్చగొట్టేసి విడదీయాలి. అలాగే ఈ గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా కమ్మ కాపు మధ్య ఉన్నటువంటి రైవల్ని రెచ్చగొట్టాలి అని చెప్పేసి అప్పట్లో కాపుల్ని రంగా గారి పేరుని వాడుకొని పెద్ద ఎత్తున కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వైసీపీ నాయకులు వాడినటువంటి ఈ కుల కార్డులు ఇప్పుడు మళ్ళా కొత్తగా
ఇవాళ రంగా గారు వర్ధంతిని బేస్ చేసుకుని మళ్ళీ అదే కులం కార్డు బయటికి తీసుకొచ్చారు. బట్ ఇవాళ ఇంకా కాపులు ఆ స్థాయిలో ఇంకా అమాయకంగా అయితే లేరు. గతంలో వీళ్ళు చేసినటువంటి రాజకీయ టాక్టిక్లన్నీ ఎలాగైతే యూజ్ చేశారో, గతంలో తుని రైలు సంఘటనకు కూడా ముద్రగడ పద్మనాభం గారు ఉత్తరం రాసేంత వరకు కూడా వెనకాల నడిపింది రెడ్లు అన్న విషయం ఎవరికి తెలియదు. పాపం కాపు సోదరులు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు కూడా తెలియదు అప్పటి వరకు కూడా. అది అట్లాగా పెద్ద ఆయన పాపం ఉత్తరం రాశాడు కాబట్టి వాస్తవాలు ఎలక్షన్ ముందే బయటకు వచ్చాయి కాబట్టి కాపులు కలిగింది. వన్ సైడ్ గా కూటమికి సపోర్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు నమ్మారు, ఆయన వెంట నడిచారు. ఇవాళ భారీ విజయం కూటమికి రావడంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషించారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ వీళ్ళు ఎన్ని రెచ్చగొట్టిన రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు వచ్చి ఎన్ని రెచ్చగొట్టినా సరే నమ్మడానికి ఇంకా కాపు సోదరులు ఎవరు రాష్ట్రంలో సిద్ధంగా లేరు, అంతే అమాయకంగా లేరు. వాళ్ళు రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలి, ఎవరి యొక్క సారథ్యంలో రాష్ట్రము అలాగే కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి నిస్వార్థపరులైనటువంటి నాయకులు ఎలా ముందుకు వెళ్ళగలరు అనేది ఒక క్లియర్ విజన్ వాళ్ళకి వచ్చింది కాబట్టి కూటమికి ఈ స్థాయిలో సపోర్ట్ చేశారు. కాబట్టి ఇకనైనా ఈ వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈ కులాలను రెచ్చగొట్టి ఇంకా కాపులను రెచ్చగొట్టేటువంటి ఉద్దేశాలను మానుకొని వాళ్ళ పార్టీని ఎలా డెవలప్ చేసుకోవాలని దాని మీద దృష్టి పెడితే ఇంకా రానున్న రోజుల్లో కనీసం పార్టీ ఎగ్జిస్టెన్స్ అయినా సరే ఆంధ్రప్రదేశ్ లో ఉండిద్ది. లేదంటే 11 టికెట్లు పడిపోయినటువంటి పరిస్థితి ఇంకా జీరో పడిపోయే సిచ్యువేషన్ అయితే వచ్చిందన్నమాట మాత్రం వైసీపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది. సంక్రాంతి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తున్నారట, నియోజకవర్గాల వారీగా ఆయన సమీక్ష నిర్వహిస్తారట, మళ్ళీ ఉత్తేజం తీసుకొస్తారట, ప్రజల్లోకి చైతన్యాన్ని తీసుకొస్తారట. వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా తన పులివెందుల అడ్డాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి ఆ కాన్ఫిడెన్స్ జగన్మోహన్ రెడ్డి గారిది? సరే, యాక్చువల్ గా నాకు వాతావరణ శాఖ నేను ఇంకా పెద్దగా ఫాలో అవ్వలేదు. సంక్రాంతి తర్వాత ఏమన్నా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పైన ఉత్పాతాలు ఏమైనా వస్తున్నాయా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి రావాలంటే జనరల్ గా అయితే శవాలన్నా ఉండాలి, లేదంటే ప్రకృతి విపత్తులన్నా వచ్చి మీద పడిపోవాలి. ఈ 2 సందర్భాలు కాకుండా ఆయన ఓటమి తర్వాత ఒక్క సందర్భంలో కూడా పనికొచ్చే సందర్భాలు ప్రజల్లోకి వచ్చే సిచ్యువేషన్ లేదు. ఈ 2 సందర్భాలను బేస్ చేసుకుని వచ్చాడు. కాబట్టి సంక్రాంతి తర్వాత మళ్ళీ రాష్ట్రంలోకి వస్తున్నాడంటే ఇప్పుడు దీని గురించి మనం ఆలోచించాలి, మళ్ళీ ఏం జరుగుతుందా రాష్ట్రంలో ప్రమాదం అని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే సార్, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నిలబడాల్సిన అవసరం ప్రతిపక్షంగా ఎంత బాధ్యత ఉందో, ప్రజలకు సంబంధించి ఒక ప్రణాళిక జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష బాధ్యత అక్కడ కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు అసెంబ్లీకి దూరంగా ఉండి ఇవాళ ప్రజల్లో వచ్చి చేసేదేంటి? మళ్ళీ గొడవలు పెట్టాలా? ప్రెస్ ప్రజెన్స్ కోసం ఇదంతా కూడా ప్రజల కోసం రాజకీయాలు చేసే పని అయితే ప్రజలకు అవసరమైనటువంటి అన్ని చోట్ల వీళ్ళ ప్రజెన్స్ అవసరం ఉంది. డెఫినెట్ గా అసెంబ్లీ సమావేశాలు వీళ్ళ అవసరం ఉంది ప్రజలకి, కానీ వెళ్ళలేదు. ఇవాళ ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తారు? అధికారంలో ఉన్నప్పుడు ఏం చెయ్యని వీళ్ళు ప్రజలకి, అధికారం పోయిన తర్వాత ఏం చేస్తారు? వచ్చి ప్రజల్ని మళ్ళీ ఏదో ఏమార్చడానిక? కాబట్టి ఇవాళ జరిగే పాలనంతా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని ముద్దులు పెట్టినా ఈసారి నమ్మే పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో లేదు. సో ఆయన జనాల్లోకి వచ్చినా ఏ ఇబ్బంది ఏం లేదు, అంతేనా? మాకు ఎలాంటి ఉపయోగం లేదు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలే ఆయనకి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. వచ్చి తిరగమనండి. ఇంకా వీళ్ళు ఇంకా కనీసం మమ్మల్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లో తిరగనివ్వకుండా మాకు పర్మిషన్ లేకుండా నానా ఇబ్బందులు పెట్టారు. మా ప్రభుత్వం ఈ నా ఇబ్బందులు కూడా గుర్తు చేయదు. చట్టపరంగా ఆయనకి ఎలాంటి పర్మిషన్స్ కావాలన్నా 100% ఆ పర్మిషన్స్ కూడా ఇచ్చి స్వేచ్ఛగా ఆయన జనాల్లోకి వదిలేసి దాన్ని స్వేచ్ఛగా తిరగమని చెప్పండి. జనాలు మళ్ళీ ఏమన్నా ఈయన చేసినటువంటి దాష్టికాలు గుర్తొచ్చి ఏమైనా చేస్తే మాత్రం మాకు సంబంధం లేదు. లక్ష్మణ్, జనాలు ఏవైనా ఆయన్ని చూసి దాష్టికాలు చేస్తే మాకు సంబంధం లేదని ముందే హెచ్చరించేస్తున్నారు. ఎందుకంటే అంత వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ మీద ఉన్నదని. మరొకసారి కాపు కార్డు పోతిరి మహేష్ ద్వారా ఎత్తుకోవడానికి ఏమైనా కొత్త ఎత్తుగడ ఏమైనా వేస్తున్నారా అని చెప్పి మరొక ప్రచారం జరుగుతున్న నేపథ్యం. బెజవాడ సాక్షిగా రాధా గారిని టార్గెట్ చేసుకుంటా పోతిరి మహేష్ మీ నాయకుడు మాట్లాడడం. మీకు 12 పెద్దలకి డబుల్ ఇంటర్వ్యూషన్ గారు రాయపూటి అన్న గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి నాకు అర్థం కాదు. ఏ పార్టీకి అధికార ప్రతినిధి చెప్పాలి ఒకసారి? ఎవరు అసలు ఆ పార్టీ ఉందా ఆంధ్రప్రదేశ్ లో? రాయపాటి అర్జున గారు ఏ పార్టీ అధికార ప్రతినిధి? ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇప్పుడు? అదేంటి ఇప్పుడు ఏదైతే మరి ఆ ఎన్డీఏ కూటమికి అనుకూలమైనటువంటి ఒక మహానాడు పత్రికలో జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనం చేసేస్తున్నారు అయిపోయింది అని రాశారు కదా. అదే అసలు ఆ పార్టీ ఉందా లేదా? ఆ పార్టీకి కూడా అధికార ప్రతినిధా లేదంటే ఏంటో నాకు డౌట్ వచ్చి అడిగాను. ఒకటి చెప్తాను, రాయపాటి అర్జున గారు పార్టీలో జనసేన పార్టీలోకి ఆవిడ ఎప్పుడు వచ్చారు అడగండి ఒకసారి. జనసేన పార్టీలోకి వచ్చి ఆవిడ ఎప్పుడు వచ్చారు? జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవిడ రాలా. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేన పార్టీ జెండా మా భుజాలు వేసుకొని మా ఆస్తులు కరిగేసుకొని మా టైం విచ్ఛిన్నం చేసుకొని మొత్తం అంతా కూడా నష్టపోయి రోడ్ల మీదకి వచ్చింది వ్యక్తులు పోతిరి మహేష్ గారు, నేను.
సో మా కష్టం అంతా కూడా దోసేసి మా కష్టం అంతా కూడా తర్వాత చేస్తానన్నాడు. మీరు మాట్లాడినప్పుడు నేను డిస్టర్బ్ చేయాల మీరు వినాలి. మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసాము. ఈ రోజున మాట్లాడతారు పోతుల మహేష్ గారి స్థాయి ఏంటనేది. రాధా గారి స్థాయి ఏంటండి? ఎవరండి రాధా గారు? వంగవీటి రాధా గారు లేకపోతే ఎవరో రాధా గారు? ఎవరు రాధా గారి గురించి ప్రజోద్యమంలో చేసిన నాయకుడా? చాలా మర్యాద గౌరవం ఇచ్చారు, చాలా మర్యాద గౌరవం ఇచ్చారు. మీరు మాట్లాడినప్పుడు మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 100 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. మీరు ఎక్కువ మాట్లాడితే మీకన్నా 1000 రెట్లు ఎక్కువ మాట్లాడతారు. ఎవరో రాధా గారు లక్ష్మణ్ మీ పాయింట్ ఈ రోజున ప్రజా ఉద్యమాలు చేసి ప్రజా నాయకులుగా ఎదిగింది పోతునాగర మహేష్ గారు. మేము ఉద్యమాలు చేసి నాయకులు అయ్యామంటే మీరు మాట్లాడతారంటే మా తండ్రి గొప్ప, మా తాత గొప్ప, మీ తండ్రి గురించి నువ్వు డబ్బా రాధా గారి గురించి పోతునాగర మహేష్ వినండి. ఈ రోజున పోతునాగర మహేష్ గారు ఏం మాట్లాడారు? అయితే తప్పు మాట్లాడారు కదా. వంగవీటి రాధా గారు వంగవీటి రంగా గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క వారసత్వాన్ని పొందుకున్నారు, కానీ ఆయన యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వెనకబడ్డారు. ఆ రోజుల్లో వంగవీటి రంగా గారు బడుగు బలహీన వర్గాల్లో అందరినీ దగ్గర చేర్చుకున్నారు, అందరినీ ఏకదారిపైగా నడిపించి ఒక మహానాయకుడిగా ఎదిగాడు. కానీ ఆయన ఏ లక్ష్యాలు కూడా వంగవీటి రాధలో లేవు. ఈ రోజున ఆయన స్వయం కోసం, ఆయన సొంతం కోసం ఏదో లబ్ధి చేకూరాలని కాపుల్ని రంగా గారిని అభిమానించి కాపుల్ని బడుగు బలహీన వర్గాలందరూ తీసుకెళ్లి టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర మొక్కి ఆయనకి అప్పు చెప్తూ ఉన్నారని మాట తప్పే. ఈరోజు మీరు బానిసలుగా ఉన్నారు కదా, ఈరోజు బానిసలుగా చేస్తూ ఉన్నారు కదా. కాపులు పౌరుషం ఎక్కడికి పోయింది? పౌరుషం ఏం మీకు పౌరుషాలు వివాదం వద్దు పాయింట్ మాట్లాడానా? ఓకే, వాళ్ళు మాట్లాడినప్పుడు ఎక్కడ మాట్లాడనా? వైఎస్ఆర్ పార్టీ ఆయన అనుసరుడు నన్ను తక్కువగా మాట్లాడినప్పుడు నేను ఎక్కడైనా మాట్లాడానా? విజయ్ ఈ రోజున వంగవీటి రంగా గారిని చంపిందవరని ప్రచారం చేసినారని, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులను ప్రచారం చేసినారని, ఎవరికి నీతులు చెప్తారండి? నేను ఎవరికి ఈరోజు ఆ చెత్త పోసల్లో మాట్లాడతారండి? కమ్మలు కోపలు కలుపుతారు ఎవరైనా? ఆయనకేమైనా బంధానికి పెన్షన్ పెట్టారా? మీరు కలండి, ఎవరొద్దన్నారు? మీరు పిల్లలు చేసుకోండి, మీరు ఇదేవండి, ఎవరొద్దన్నారు? మీ ఎక్కడ కమ్మలు కాపులు కలుపుతారు ఎవరన్నా? అసలు వైరుధ్యం తీసుకొచ్చింది మీరు కదా. రంగా గారు సార్, కాపుల్లో రంగా గారు అభిమానులు వేరు, మామూలు కాపులు ముద్రగారు అభిమానులు వేరు, మామూలుగా ఉన్నటువంటి అభిమానులు వేరు. రంగా గారికి పర్టికులర్ గా ఒక అమ్మాయిలు ఉన్నారు. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ అనేది. కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ కాదండి, కాపు సామాజిక వర్గం ఓట్లు కాదు. ఇది కాపు, తెల్లగా, ఒంటరి, బలిజ ఇవన్నీ కలిపితే కాపు కాదు. కాపుకి తెల్లగా పడదు, తెల్లగా ఒంటరికి పడదు, ఒంటరి బలిజాలకు పడదు.
కాస్ట్ వాళ్ళ కాస్ట్ అవకాశం వేరు. ఇక్కడ మీరు అన్నారు అతి పెద్ద కోప సామర్థ్య వర్గం ఓట్లని. కోప సామర్థ్య వర్గం కాదు, మీరు ముందు తెలుసుకోవాలి. సీనియర్ జర్నలిస్ట్ గా వర్మ గారు మీరు ఇలా అనొచ్చు కోపలు ఇదే కోప సామర్థ్యం పెద్దదని. వాళ్ళు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలు తప్ప కోపలు ఎక్కడ ఉన్నారు సార్? ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓటు బ్యాంకింగ్ ఉన్నటువంటిది మాల సామాజిక వర్గం, తర్వాత మాదిగ సామాజిక వర్గం, తర్వాత కాపు సామాజిక వర్గం. కావాలంటే మీరు రికార్డు తీసుకోండి, రికార్డు తీసుకోండి ఎక్కడైనా. కావాలంటే మీరు లెక్కలు టాపిక్ డైవర్ట్ అవుతుంది, అది వేరేగా డిస్కస్ చేద్దాం. ఓకే మీరు అంగీకరించండి సార్. మీరు ఎలివేషన్ ఇచ్చారు సినిమాలో. వినండి సార్, వినండి సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారికి ఎన్ని ఎలివేషన్ ఇచ్చారో అంతకు మించి పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్ ఇచ్చి ఒక పావుగంట మీరు మాట్లాడారు. ఓకే, వెరీ గుడ్, అది మీ అభిప్రాయం. సాఫ్ట్ కార్నర్. ఈ రోజున ఎవరు ఎమ్మెల్యేల కారణాలు కూడా ఎమ్మెల్యేలు అయిపోయారు. అదే జనసేన పార్టీలో ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. పక్క పార్టీలు ఉంటే అయ్యేవారంటే ఈ రోజున జనసేన పార్టీలో ఇచ్చినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు ఎవరు సార్? తిండికి బట్టలకి లేనాలా అనే సామాన్యుల 100 కోట్లు ఈ రోజున నిలబడిన టెక్నో లోక మాధవి 5,500 కోట్లు ఆస్తుపడ్డారు ఎవరు అంటే మొత్తం 21 మంది కూడా బాగా ఆర్థికంగా 100 కోట్లు ఉన్న వాళ్ళ సార్ ఏం మాట్లాడుతారంటే మీరు అందరికీ సభలో చెప్తారు. అది కాదు, ఒక్క వినాలి ఒకసారి. నువ్వు చెప్పాను, నేను విన్నాను కదా. 21 మంది కూడా 100 కోట్లు ఉన్న వాళ్ళు అంతేనా? 21 మంది కూడా 100 కోట్లు ఉన్నారు. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. రైల్వే కారిడార్ లో ఉన్నటువంటి ఎవరైతే రైల్వే అమర్ శ్రీధర్ అనే వ్యక్తి ఎవరైతే రోబోనందరెడ్డిలో ఆయన ఒక ఊరికి సర్పంచ్ అయితే రోబోనందరెడ్డిలో పనిచేస్తే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఇది జనసేన పార్టీ వాళ్ళు టికెట్ ఆడుతూ ఉన్నారు, ఒకవేళ జనసేన పార్టీకి ఇచ్చినా నీకు ఇచ్చినా ఆ రోబోనందర్ నీకు వచ్చి క్యాండిడేట్ నువ్వు పెట్టుకుంటే రోబోనంద గారు ఏమన్నారంటే ఆయన పని మనిషిని తీసుకొచ్చి ఎమ్మెల్యే చేశారు. అంటే మనకు అర్థం అంటే పార్టీ కోసం కష్టపడిన ఒకరు మీరు తీసుకెళ్ళి పోతునందర మహేశ్వరి జెండా మోసి పోతునందర మహేశ్వరి విజయవాడలో అసలు జనసేన పార్టీ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో అడిగిపడితే 10 మంది రాని రోజు ఏం చేశాను. నేను విజయవాడలో నాకు తెలుసు, విజయవాడలో పార్టీ ఆఫీస్ అక్కడ పుట్టింది నాకు తెలుసు. ఆ పార్టీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ గారు వస్తే 10 మంది 10 మంది కూడా వచ్చిన రోజులు కూడా లేవు. ఏం మాట్లాడతారు సార్ వర్మ గారు? ఈ రోజు మమ్మల్ని పెట్టి ఈ రోజు ఏం మాట్లాడతారు? ఇది ఆ లెవెల్ కాదండి. జనసేన పార్టీ జెండా పట్టుకొని జనసేన పార్టీ కోసం కష్టపడిన అందరూ ఈ రోజున బయట ఉన్నారు. ఈ రోజు బయట ఉన్నారు. లక్ష్మణ్ మీకు ఇస్తాను, విజయ్ మాట్లాడతారు, మళ్ళీ మీకు ఇస్తారు, మీరు టర్న్ ఇస్తారు విజయ్ మాట్లాడిన తర్వాత. ఒక్క నిమిషం సార్ వర్మ గారు, ఒక్క నిమిషం. దేవరాయపేట వర్మ గారు ఉదయం లగ్గానే 4 గంటల టీవీ ఛానల్కి వస్తే కష్టపడతా ఉన్నారు. ఆవిడ పార్టీలోకి వచ్చే 2-3 సంవత్సరాలు అవుతా ఉంది. ఆవిడ ఈ రోజు కష్టపడిన కష్టానికి ఏమైనా ఫలితం వచ్చిందా? ఏమైనా ఇచ్చారా? ఎవరెవరికి ఇచ్చారు? పదవుల నామినేటెడ్ పోస్టులు దేనికి ఇచ్చారు? వినండి సార్, మీకు కోప సామాజిక వర్గం చెందిన బీసీ నాయకులు మీరు బెదిరిస్తూ ఉన్నారు. కాపుల పేరు చెప్తే ఒక బీసీ నాయకులు బెదిరిస్తారా మీరు? లక్ష్మణ్ ఒక్క విషయం. ఓకే, పదవి ఆవిడకి వస్తాదో రాదో ఆవిడ ఇష్టం, మనకెందుకు? పదవి వస్తే మాకెందుకు రావద్దు, మాకెందుకు రావద్దు, మాకెందుకు 10 సంవత్సరాల నుంచి కష్టపడి పెట్టలేదు. మన పార్టీలోకి వచ్చింది. దానికి ఆవిడ సమాధానం చెప్తారు, సమాధానం చెప్తారు. ఆవిడ మీద మీకు సాఫ్ట్ కార్నర్ చెప్పారు. సమాధానం చెప్తారు. విజయ్ రెస్పాండ్. సార్ ఇప్పుడు 40 నిమిషాలు వెయిట్ చేశారండి. మధ్యలో కూడా ఏంటంటే రాధాబాబుని అగౌరవం మాట్లాడాను. ఇప్పుడు ప్రధానంగా పోతిన మహేష్ ఐడెంటిటీ క్రైసిస్.
మీరు చూడండి వాళ్ళ వైసీపీలో గొంతు సించుకొని మాట్లాడుతుంది ఎవరు? జనసేన నుంచి వచ్చినటువంటి నాయకులే. ఇటు లక్ష్మణ్ అయినా, లేదు పోతిరి మహేష్ అయినా, లేదా ఇంకోడైనా వాళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ రంగు తెలుసు కాబట్టి వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నారు. మనం ఎంత చించుకున్న విషయం ఏం లేదురా బాబు, మనం జస్ట్ యూజ్ అండ్ త్రో బ్యాచే అని. వీళ్ళు ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్. ఇప్పుడు పోతిరి మహేష్ అనే అతను చిల్లరోడైనా ఎటువంటి వాడైనా సరే సామాన్యుడి నుంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అతను మెడలో కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆడికి అంత క్యాండిడేచర్ వచ్చింది అంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. అది గతం మర్చిపోయి మన స్థాయి మర్చిపోయి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారంటే దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు. ఇవాళ రంగా గారి వర్ధంతి రోజున రంగా గారి విగ్రహం దగ్గర రంగా గారి రక్తం పంచుకు పుట్టినటువంటి రాధాబాబు పైన నోటికొచ్చినట్టు మాట్లాడితే అందరూ చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా? అంటే మేము ఇప్పుడు ఫిజికల్ గా దాడులు చేస్తే తద్వారా బీసీల పైన దాడులు చేశారని చెప్పి దాన్ని ఒక కులాల మధ్య గొడవగా మార్చాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ రోజు అతను కామెంట్స్ చేశాడు. ఇదంతా కూడా తాడేపల్లిలో స్క్రిప్ట్ తయారు చేసుకొని బీసీలకి కాపులకి మధ్య గొడవ పెట్టడానికి చేసినటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రోజున పోతిరి మహేష్ మాట్లాడాడు. దీనిపైన పోలీసు వ్యవస్థ విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పోతిరి మహేష్ చిన్నవాడైనప్పటికి కూడా అతని గురించి మాట్లాడిన అవసరం లేనప్పటికి కూడా మాట్లాడిన విధానం అంశం చూస్తుంటే దీంట్లో కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థమైతా ఉంది. ఏమంటాడు? కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడతారా? అరే బాబు, కాపులకి 5%, కేంద్ర ప్రభుత్వం 10%, అగ్రవర్ణాల్లో పేదవారికి 10% ఇస్తే దాంట్లో 5% కాపులకి ఇస్తే ఆ రిజర్వేషన్ ని ముందుకు సాగనివ్వకుండా చేసిన నాయకుడు మీ నాయకుడిని అడగడం చేతకాక మా పార్టీ మీద మీరు మాట్లాడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే స్టేట్ గవర్నమెంట్ కాంప్రమైజ్. నిన్ను గుర్తించాము ఆగు. లక్ష్మణ్ అంటాడు మీది ఏ పార్టీ, మీది ఎక్కడుంది పార్టీ అని. ఏ పార్టీయో తెలియకుండానే నువ్వు నీ క్యాండిడేట్స్ ఆ రేంజ్కి వచ్చావా? ఈ రోజు నీ మెడలో కండువా వేసిన జగన్మోహన్ రెడ్డి నీ ఎత్తు పొడుగు లావు చూసి కాదు, జనసేన పార్టీని చూసి, జనసేన నీకు ఇచ్చిన గౌరవం చూసి. గతం మర్చిపోమాకండి, ఎక్కడి నుంచి వచ్చామన్నట్టు వాస్తవాన్ని గుర్తించుకోండి. కాబట్టి వీళ్ళందరూ కూడా ఏదో గొప్ప విషయాలు ఏదో చెప్తా ఉన్నారు. ఇవాళ పోతిరి మహేష్ అయినా లక్ష్మణ్ అయినా ఎవరైనా సరే ఏ నాయకుడి ద్వారా మనం వచ్చిన వాస్తవాన్ని గుర్తించుకోవాలి. లేకపోతే వాళ్ళ గేటు కూడా రానిరండి, గేటు దాటి లోపలికి వెళ్ళమనండి. ఇప్పుడైనా వెళ్ళమనండి, ఇప్పుడైనా సరే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళమనండి. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నానండి, ఇప్పుడు నుంచైనా సరే అది మహేష్ అయినా లక్ష్మణ్ అయినా ఎవరైనా సరే, రాధాబాబు ఒక గంగిగోవు లాంటి వ్యక్తి. అతను నీకు రాజకీయ పదవి కావాలా, రంగా గారి అభిమానులు కావాలా అంటే నాకు రాజకీయ పదవులు వద్దు, అది ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా వద్దు, నాకు నా నాన్నగారి అభిమానులే నా కుటుంబ సభ్యులు, నాకు రాజకీయాల కంటే రంగా గారి అభిమానులే నాకు ముఖ్యం, నాకు రంగా గారి లెగసీ అవసరం కానీ రాజకీయ లెగసీ అవసరం లేదన్నటువంటి గొప్ప నాయకుడు ఈ రాష్ట్రం అందుకు మనం గర్వపడాలా. అటువంటి నాయకుడిని ఒకడు బానిస అంటాడు. యూజ్లెస్ ఫెలోస్. కోపం వస్తా ఉందంటే రక్తం మరిగిపోతా ఉంది. రాధాబాబు గారిని బానిసనారంటే అర్థం చేసుకోండి. కాపు జాతిని కాపుల కోసం పోరాటం చేయనటువంటి నాయకుడు మీ జాతిని తీసుకోండి. ఒక కింద బానిసలుగా మీకు మీ నాయకుడు గారికి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి, మీరందరూ కూడా కాపుల్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడికి కొత్తగా చంద్రబాబు నాయుడు గారి కింద బానిసలుగా బద్దలుగా భావించి కాపుల యొక్క పౌరుషాన్ని, కాపులకు ఉన్నటువంటి పౌరుషాన్ని చూపించండి, కాపులకు ఉన్నటువంటి పరిస్థితులు చూపించండి. అంతేకాదు ఒకరి కింద బతికే ఒకరి కింద బానిసలుగా బతికితే రాజ్యాంగం రావు, ఒకరి కింద బానిసలుగా బతికితే రాజ్యాంగం రావు. తెలుసు మీరు వెళ్ళి కాపులకి సంబంధించి ఏదో కాపుల కమ్మలు అవుతారు, కాపుల కమ్మలు నిలదీయాలనుకున్నారండి. ఎవరికి అవసరం సార్ కాపుల కమ్మలు నిలదీయడానికి? ఈ రోజున మీ కాపులకి ఏం చేసినా కాపుల పేరు చెప్పుకొని, కాపు జాతి పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ తీసుకొని మీరు మినిస్టర్ పదవులు అనిపించుకొని తండ్రి పేరు తాను పేరు చెప్పుకొని మీరు పదవులు అనుభవించాలంట. మీ లగసీ దాని కదా ప్రజల కోసం పోరాటం చేయాలి, ప్రజల కోసం నిలబడాలి.
అంతేగాని మీరు పదవులు పొందుకోవాలనుక ఒకరు ప్రజాపాలనలో వేయడానికి ఇందుకైనా మీరు అధికారంలో వచ్చింది దీనికైనా మీ కోపుల్ని తీసుకుని తాగిరి పెట్టడానికి మీరు కోపుల్ని రచ్చుకుంటారు కోపుల్ని రచ్చుకుంటే మీరు అసలు తీసుకెళ్తారు. అరుణ గారు రెస్పాండ్. మీ మీద చాలా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. సాఫ్ట్ కార్నర్ లేదు ఏమీ లేదండి, గొడవలు పెట్టడానికి తప్ప వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు పోతిరి మహేష్ గారు ఏ సిచ్యువేషన్ అయితే అక్కడ ప్లాన్ ఏదైతే ఎగ్జిక్యూట్ చేశారో ఇక్కడ లక్ష్మణ్ అన్న కూడా అదే ఎగ్జిక్యూట్ చేశారు. సింపుల్ క్వశ్చన్ అండి, నేను ఒకటి అడుగుతాను. నిన్న కాక మొన్న వచ్చినటువంటి శ్యామల గారికి అధికార ప్రతినిధి ఇచ్చారు, మరి రేగ లక్ష్మణ్ రావున జనసేన పార్టీ మరి వైసీపీ కండవ వేసుకున్న దగ్గర నుంచి యుద్ధం ప్రకటించేస్తాడు మా అందరి మీద. పాపం అన్ని సమస్యలన్నీ ఆయన కొని తెచ్చుకుంటూ మరి ఎందుకు ఇవ్వలేదండి అధికార ప్రతినిధి వైసీపీ వాళ్ళు? నన్ను క్వశ్చన్ చేసే ముందు ఫస్ట్ ఇంకేం జరుగుతుందని ఈయన చూసుకోవాలి కదా మొత్తం విషయం. రెండోది ఇందాక ఒక డౌట్ రేస్ చేశారు ఆయన, ఆస్తులు పోగొట్టుకొని ఎప్పటి నుంచో జనసేన పార్టీకి పనిచేశారు పోతిరి మహేష్ అని చెప్పేసి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, చాలా మంది నాయకుల విషయంలో ఇది క్లియర్ గా. పార్టీలోకి వచ్చేటప్పుడేమో అతి సామాన్యులుగా పార్టీలోకి వచ్చారు చాలా మంది. జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఏమి బిజినెస్ చేయలేదు, పెద్ద ఉద్యోగాలు ఏమీ చేయలేదు, కానీ వాళ్ళ కార్లు ఆస్తులు సంపాదించారు. ఎలా వచ్చాయో నాకు కూడా తెలియదు. అదేదో ఆ మ్యాజిక్ ఆ టాక్టిక్ ఏంటో నాకు కూడా నేర్పించండి అని చెప్పేసి నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు కాదు అరుణ, జనసేనలో ఉన్న వాళ్ళందరూ 100 కోట్లు ఉన్న వాళ్ళట కదా. ఎక్కడండి? సరే మనం ఇప్పుడు గెలిచిన 21 మందిలో మాట్లాడుకుందాం. అదే అంటున్నారు 21 మంది అంటున్నారు కదా, మీకు తెలియదండి, మాకు తెలుసు వాళ్ళందరూ 100 కోట్లు ఉన్నాయి. దుర్గేష్ గారికి 200 కోట్లు ఉంటే, బొలిసిడి శ్రీనివాస్ గారికి 800 కోట్లు ఉంటే ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? అసలు గెలిచిన వాళ్ళలో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగారు కదా ప్రశ్న, ఆవిడ ఎవరెవరికి ఏంటి అంటున్నారు, ఆస్తులన్నీ ఆవిడ చెప్తున్నారు. అరే వినాలి మాధవి గారు పట్టుకుంటే ఎక్కడ అవుతుంది లక్ష్మణ్? మీ ప్రాంతంలో ఉన్న మాధవి గారికి 150 ఎకరాలు ఉండొచ్చు, నాకు తెలుసు. అది ఆవిడకి ఒక్కరికే ఉండొచ్చు. బొలిశెట్టి శ్రీనివాసరావు అంటే బొలిశెట్టి శ్రీనివాసరావుకి బొబ్బుల్లో 150 ఎకరాల పామాయిల్ తోట ఉంది. ఆయన డబ్బులు పార్టీలో సంపాదించారు, ఆస్తులు ఉండకూడదా? అప్పుడు అరుణగారు ఏమన్నారు, రాజకీయ నాయకులందరూ అప్పుడు సామాన్యంలోకి వస్తారంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కోట్లు సంపాదించమంటారంటే అటువంటి ఏదైనా చెప్పండి ఎలా ఉంటుంది. ఎవరైనా వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాల్లో సంపాదించుకుంటారు. అది కూడా ఆవిడకి తెలియదు. క్రాస్ టాక్ మీరు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడలేదు కదా. అన్నగారు రెస్పాండ్. నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతలేదు. మాట్లాడండి లక్ష్మణ్, వెయిట్ ఇస్తాను, నేను అవకాశం ఇస్తాను. జనసేన పార్టీలో వీళ్ళు చెప్తున్నటువంటి 100 కోట్లు ఉన్న వాళ్ళు ఎంతమంది 21 మందిలో ఉన్నారో ఒకసారి రౌండ్ ఆఫ్ చేసి మీరు పేర్లు చెప్పండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తులు లక్ష్మణ్ వినాలి కదా, మీరు తర్వాత లిస్ట్ చెప్పండి, నేను ఇస్తున్నాను కదా అవకాశం. లక్ష్మణ్, ఎందుకు క్రాస్ టాక్ వల్ల ఉపయోగం లేదు, టైం వేస్ట్. ఆవిడ అడిగారు, మీరు రాసుకోండి. క్లియర్లీ పార్టీ కోసం నిలబడ్డ వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇచ్చి తర్వాత వైసీపీ క్యాండిడేట్లు బలంగా ఉన్న చోట ఇప్పుడు మనం ఇవ్వాలి అనుకున్న వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోదేమో, అక్కడ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ని టర్న్ చేసుకోవడానికి అన్నటువంటి ఉద్దేశంతో ఎక్కడైనా కొంతమంది పార్టీ మారి వచ్చిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అక్కడ ఉన్న కుల సమీకరణాలు, ఆర్థిక బలాబలాలు, రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని, అంతే తప్ప జనసేన పార్టీ తరఫు నుంచి గెలిచిన 21 మందిలో 170% మంది సామాన్యులేదా? మీరు అన్నట్లుగా 100 కోట్లు ఉన్న వాళ్ళు ఏం కాదు. మహా అయితే లోకం మాధవ్ గారిని ఒక్కళ్ళని చూపిస్తారు పార్టీలో ఎక్కువ ఆస్తి ఉన్నటువంటి వ్యక్తిగా. ఆవిడ ఆల్రెడీ పార్టీలో ఉంది, ఎప్పటి నుంచో పని చేసుకుంటుంది. ఆవిడకి టికెట్ ఇచ్చారు జనరల్ గా, క్యాబుల్ క్యాండిడేట్ కాబట్టి. దాంట్లో మీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కాలేదు. అలాగే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, ఆయన ఆల్రెడీ గతంలోనే కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వివిధ పదవులు నిర్వర్తించిన వ్యక్తి. ఆయన కొంత ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రకాలుగా బలాలు ఉన్నటువంటి వ్యక్తి. అయినా కానీ మీరు అన్నట్టుగా పెద్ద 100 కోట్ల మీ వైసీపీ నాయకులకు ఉన్నట్లుగా లేవు. అవి ఏమి గుర్తు రాకుండా కేవలం నోట్లో మాట ఉంది, జనసేన మీద ముందు అర్జెంటుగా అనేసేయాలి, పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అనేసేయాలి, అది బాగా అది కేవలం రాజకీయ ప్రత్యర్థిత్వంగా అనిపించట్లేదు, నాకు ఏదో వ్యక్తిగత ప్రత్యర్థిత్వం ఉన్నట్లుగా అనిపిస్తుంది తప్ప. ఇవన్నీ మాట్లాడే ముందు కనీసం ప్రజలు నమ్ముతారా లేదా? గత 5 ఏళ్ల పాటు ఇవే చెప్పుకుంటూ వచ్చాం పవన్ కళ్యాణ్ గారి మీద, నమ్మారా నమ్మలేదా, రిజల్ట్ ఎలా వచ్చిందనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఈ వైసీపీ ప్యానల్ లో కూర్చున్న వాళ్ళందరూ ఎవరన్నా సరే. అన్న గారు మీకు పదవి రాలేదని చాలా ఫీల్ అవుతున్నాడు మిత్రుడు. ఇందాక చెప్పాను కదండి, అక్కడ పోతిరి మహేష్ గారు కాపు సామాజిక వర్గం మీద, రంగా గారి మీద, రాధా గారి మీద కురిపించినటువంటి ప్రేమలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో ఇవాళ ఈయన ఈ ప్యానల్ నా మీద కురిపిస్తున్నటువంటి ప్రేమలో ఉన్నటువంటి అంతరార్థం కూడా అదే. ఇంకోటి ఏంటంటే అండి,
పదవుల కోసం మాత్రమే పార్టీలో ఉంటాం, లేదంటే కండువాలు మారుస్తామనేటువంటి స్వతः లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీ మారి వెళ్ళిపోయారు ఎలక్షన్ కు ముందే. ఈ బ్యాచ్ అంతా కూడా పదవులకు సంబంధం లేకుండా నాయకుడి యొక్క ఆశయాలు సిద్ధాంతాల కోసం ఎన్ని కోల్పోయినా ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా సరే నిలబడాలి, సమాజం కోసం నిలబడ్డ వాళ్ళం మేమందరం నిలబడ్డాం. ఇవాళ మాకు పదవులు వచ్చినా రాకపోయినా నథింగ్. మాకు ఏ బాధ్యతలు అప్పగించాలనేది అధిష్టానం తేల్చుకుంటది. ఈ ఎన్డీఏ కూటమిలో మాకు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ ఏంటి, బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా మా ప్రభుత్వం తేలుస్తుంది. దీనికి మళ్ళీ వీళ్ళెందుకు బాధపడ్డాం? అసలు ముందు వీళ్ళ పదవుల గురించి చూసుకోమని చెప్పండి. అర్జెంట్ రేగ లక్ష్మణాన్ని వైసీపీ పార్టీ నుంచి అధికార ప్రతినిధి అని ఒక అఫీషియల్ పోస్ట్ తెచ్చుకోమని చెప్పండి రేపు ప్యానెల్ లో కల్లా ఇమీడియట్ గా. వాళ్ళకి ఎలాగ ఇప్పుడు కొరత ఉంది, ఎవరు ఒక ప్యానెల్ లో రావట్లేదు సరిగ్గా. ఈయనొక్కడే పోరాడుతున్నాడు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నోళ్ళు, ఆస్తులు ప్రజల ఆస్తులు తిన్నోళ్ళంతా కనుమరుగైపోయారు ఇవాళ. అసలు ఏ రూపాయి కూడా వైసీపీ నుంచి లబ్ధి పొందకుండా జనసేనలో ఉండి పనిచేసి స్థానికంగా ఉన్నటువంటి విభేదాల మూలంగా పార్టీ మారి వెళ్ళినట్టు లక్ష్మణరావు అని వాళ్ళ వైసీపీ భారం అంతా మోస్తున్నాడు. ఓకే విజయ్ ఏదో చెప్తున్నారు సార్. రాధాబాబు గురించి ఒక మాట నేను దాని వివాదం కాదు, జనరల్ మాట. 2009లో అండి రాజశేఖర రెడ్డి గారు, రాధా నీకు నేను మినిస్ట్రీలో తీసుకుంటాను, నీకు కీలకమైనటువంటి బాధ్యతలు స్టేట్ వైడ్ గా ఇస్తాను అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారితో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని స్నేహం కోసం రాజకీయ లబ్ధి ముందు చూడకుండా స్నేహం కోసం పిఆర్పీలో చేరి పోటీ చేసినటువంటి వ్యక్తి అండి. నేను ఎందుకంటే ఇప్పుడు నేను చిట్టినగర్ లో లక్కమాల రామారావు అని నా స్నేహితుడు ఉన్నాడు. అతను ఎవ్రీ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ వేడుకలు చేస్తూ ఉంటే ప్రతి సంవత్సరం కూడా రాధాబాబు గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉంటారు. మీరు ఏ ఎస్సీలు పేటల్లో కానివ్వండి, లేదు క్రిస్టియన్ పేటల్లో కానివ్వండి, లేదు ఎక్కడ పేదవాడు ఎక్కడుంటే అక్కడ రంగా గారు రాధా గారు ఉంటారు. కానీ అటువంటి మంచి మనిషిని ఈ విధంగా బానిసనే మాట్లాడితే నాకు ఇప్పుడు కూడా అది జీర్ణించుకోలేకపోతా ఉన్నా. అందుకనే మీరు అవకాశం ఇవ్వకపోయినా నేను ఫింగర్ రైజ్ చేసిన కారణం ఏంటంటే ఆ మాట నేను అసలు జీర్ణించుకోలేకపోతా ఉన్నా. విజ్ఞత ఉంటే లక్ష్మణ్ గారు క్షమాపణ చెప్పి ఆ మాటలు విత్డ్రా చేసుకుంటే చాలా హుందాగా గౌరవంగా ఉంటది. ఓకే లక్ష్మణ్ సార్ వర్మ గారు, ఇక్కడ నేనన్నది ఏంటి, నేనన్నీ సరే పోతున్నా వెంకటమహేష్ గారు అన్నీ సరే మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఏదైతే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక కులానికో మతానికి సంబంధించిన నాయకుడు కాదని నీ స్వతహా రంగ గారు అభిమాని. నీ చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను విజయవాడలో ఉన్నప్పుడు కూడా నీ రంగ గారికి అభిమాని. నేను ఆయన అభిమానిగా నేను ఉన్నాను. ఇప్పుడు కూడా రంగ గారు అభిమానే, ఇప్పుడు కూడా రంగ గారు అభిమానిగా ఉంటాను. నేను అన్నది ఏంటంటే రంగా గారి యొక్క ఆశ సాధన, రంగా గారి యొక్క భావజాలన్నీ తీసుకెళ్లడం విఫలమయ్యారు. రాధా గారు టోటల్ గా విఫలమయ్యారు. ఆయనకున్నటువంటి చరిష్మా కానీ, ఆయనకున్నటువంటి కరేజ్ ఇవి కానీ ఈ రోజున రాధా గారు ఎందుకో మిస్ అవుతూ ఉన్నారు. ఈయన ఎందుకంటే ఒకటే సార్ కాపులకి 5% రిజర్వేషన్ రావాలని ఎప్పుడో అన్నారు. దానికి ముద్రగారు పద్మనాభం గారు ఫైట్ చేశారు. అలాగే మీరు ఇప్పుడు ఎందుకు ఫైట్ చేయలేరు? మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో మీరు ఉన్నారు, అడగండి. మీరు అడిగితే ఇప్పుడు అవుతారు కదా. అదే దీంట్లో అంటే తప్పే ఉందండి. మీరు మీకున్నటువంటి సామాజిక వర్గాన్ని బలోపేతం చేసే దృష్టిలో మీరు ఎందుకు ఒక కాలు కింద తీసుకెళ్ళి బానిసగా ఎందుకు పెడతారు? మీరు కాపు చేస్తే కాపు జాతి కాబట్టి కాపు కాన్సెప్ట్ ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలని మేము అన్నాం. మీరు బానిసలుగా ఎందుకు బతకాలి? పోరాడుతూ పోయేదే ఉంది, ఏదో బానిస సంఖ్య తప్ప అని పవన్ కళ్యాణ్ గారు మన రాజకీయ ప్రసంగంలో చెప్తూ ఉంటారు. సో ఆ పౌరుషం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ రోజున కాపులకి బీసీలకి గొడవల గురించి స్వామి వివేకానంద గారు అన్నారు. అటువంటి కాపులకి బీసీలకి గొడవల కోసం కాదండి ఈ రోజున. సార్ నేను చూసా సార్ కుల వ్యవస్థ నేను పోత వెంకటమహేష్ గారు జనసేన పార్టీలో మేము అనుభవించాలి సార్. ఎవరు సార్ ఇందాక చెప్తారు నేను అంశట్వాస పార్టీకి ఏం చేశారు సార్? నా తెలీదా ఏం చేశారో? ఈ రోజు కేవలం మీ కాపు కులస్తున్నాను కదా, మీ వెనక చెట్ల పట్టు వేసుకుంటున్నారు. ఎవరో అంటే మీ కాపులకి అయితే ఒక కాపులు కాపులు మీ పార్టీలో ఏం మాట్లాడతారు సార్? మేము లక్ష్మణ్ చెప్పారు కదా, వాళ్ళు మాట్లాడినవ్వండి. విజయ్ సార్ వీళ్ళందరూ అడగాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని. రంగా గారి విగ్రహం సాక్షిగా రాధా గారిని పక్కన పెట్టుకొని నా గుండెలో పెట్టి చూసుకుంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అవమానించి పార్టీలోంచి బయటికి వెళ్లేలాగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిజంగా రంగా గారి అభిమానులు అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కదా ఒకటే సార్ లక్ష్మణ గారు ఒకటి చెప్తున్నారు. రంగా గారి ఫ్యామిలీ గురించి మీకు తెలుసుంటాయి, మీరు విజయవాడలో ఉన్నారు, ఈ సంగతి మొత్తం నాకు తెలుసు.
నేను ఒకటే చెప్తున్నా, రంగా గారి కుటుంబం గురించి తెలుసు, రంగా గారి గురించి తెలుసు. మీకు తెలిసినప్పుడు మీరు గమ్ముని బానిసని ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు ఏ పార్టీ మారితే ఆ పార్టీ వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు. మీరు తిరిగినందుకనో రాధాబాబు మంచోడు, ఇప్పుడు మంచోడు కదా. మీరు ఏ కార్యక్రమంలో రాధాబాబు గారు ఇంటికి వెళ్ళలేదు పోతున్న మహేష్ అనే అతను మీకు తెలీదా? ప్రతి కార్యక్రమానికి రాధాగారు మంచోళ్ళు కాదని మేము అనట్లేదండి, ఆయన ఆశయాల ముందుకు తీసుకెళ్ళట్లేదు అన్నాం. ఆయనతో పాటు కార్యక్రమాలు చేసిన రోజులు లేవా? అవన్నీ ఉన్నాయి కదా. మీరు చేసుకునేటప్పుడు మాట్లాడితే కాపుల మీద మీకెందుకండి ప్రేమ? దాన్ని చేయడానికి 364 కాపు సంఘాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. మీకున్న పోతున్న మహేష్కి ఎందుకు? కాపు సంఘాల గురించి, కాపు నాయకుల గురించి, కాపు రిజర్వేషన్ల గురించి మీరు వేరే ఏదైనా పోరాడండి, ప్రజల కోసం పోరాడండి. మీ జిల్లా వెనకబడి ఉంది, మీ జిల్లా కోసం పోరాడండి. మీ నియోజకవర్గం మా జిల్లా కోసం, మా ప్రజల కోసం మీరు పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీరు అడిగిన లేవనెత్తిన నోరు ఇప్పుడు ఎందుకు లేవనెత్తా? ఇప్పుడు ఎందుకు నోరు లాగెత్తా? ఎందుకు మీరు నోరుకు మీరు అనిసివేస్తున్నారు? అంటే మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అధికారం ఉన్నప్పుడు ప్రశ్నించారా? మీరు అధికారం లేనప్పుడు ప్రశ్నిస్తారా? అది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తారా? మీకు రిజర్వేషన్ కావాలా? మీరు అధికారం ఉన్నప్పుడు మీకు రిజర్వేషన్ అవసరం లేదా? మీ కోపం చెప్పండి. అయ్యా మన అధికారంలో రిజర్వేషన్ అవసరం లేదు, మన అధికారంలో పోతే అప్పుడు మనకు రిజర్వేషన్ కావాలి, అప్పుడు రిజర్వేషన్ అడుగుదాం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే ఆయన రిజర్వేషన్ అడుగుదామని మీ కోపం మీరు సమాధానం చెప్పండి. మీరు ఆ రకంగా ఉన్నారా? వరం గారు ఒకటే అండి, వరం గారు రాధాబాబు గారు ఎంత సౌమ్యుడు అనేది మీకు కూడా తెలుసు, మీరు కూడా దగ్గర నుంచి చూశారు. గత డిసెంబర్ లో అధికార పార్టీ ఉండి కొడాలని మాజీ మినిస్టర్ గా ఉండి కొల్లంనేని వంశీ వీళ్ళందరూ విగ్రహావిష్కరణకి విజయవాడ గుణకుల పరిసర ప్రాంతాల్లో విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు రాధాని నేను ఇలా చూడలేకపోతున్నాను, రాధా మంచి పదవి ఉండేది వైఎస్ఆర్సీపీలో అని కపట ప్రేమ కొడాలి నాని గారు కొల్లంనేని వంశీ గారు కురిపించినప్పుడు వేలాది సాక్షిగా స్టేజ్ మీద నుంచి రాధాబాబు గారు ఒక విషయం అన్నారు, నేను రాజకీయ పదవి 5 సంవత్సరాలు చేస్తా, రంగా గారి అభిమానిగా, రంగా గారి అబ్బాయిగా, రంగా గారి అభిమానుల గుండెల్లో ఎల్లకాలం ఉంటా, నేను రంగా గారి అబ్బాయిగానే ఉంటా, నాకు పదవులన్న ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రాధా గారు. అలాంటి నాయకుడిని పట్టుకుని నీకు పని పట్ట లేకపోతే వేరే విషయాలు ఏదైనా చూసుకోవచ్చు, కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడితే వాళ్ళ రాధా గారు అభిమానులందరూ ఎలా ఊరుకుంటారు? లక్ష్మణ గారు చేసుకోండి, ఇది కరెక్టా? మహేష్ చేసింది తప్పేనని ఇప్పటికీ మాట్లాడతాను. ఏంటి న్యూ ఇయర్ గిఫ్ట్ చేసి మీరు కాదండి, ఓకేలేండి, ఓకే ఒక్క నిమిషం చూద్దాం. ఇది ఇక్కడతో ఆగదు, ఎలాగైనా మహేష్ మీద అయితే చాలా ఆందోళనలు వస్తున్నాయి. అరుణ గారు న్యూ ఇయర్ గిఫ్ట్లు ఏమైనా ఉన్నాయా? సార్ సంక్రాంతి గిఫ్ట్లు ఉన్నాయంటున్నారు సార్, ఎవరికి వస్తాయి ఆ గిఫ్ట్లు అనేది మాకు కూడా తెలియదు సార్. అదే మీ వరకు వస్తున్నాయా లేవా అన్నది. లక్ష్మణ్ లాంటి వాళ్ళు 1000 కళతో ఎదురు చూస్తున్నారు, మా రాయపాటి చెల్లెమ్మలకి వాళ్ళకి రాదా అని. అరుణ గారు ఎమ్మెల్యేకి అయితే పోటీ చేస్తారా? ఆవిడేం ప్రశాంతంగా ఉన్నవారు ఏంటండి? లక్ష్మణ్ వర్మ గారు ఎంత సీరియస్ గా ఉన్న డిబేట్ ని సిల్లీగా చేస్తారు. ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి అయిపోయిందండి, ఇంకా సీరియస్ గా కాదండి. దాన్ని ఎలా ఎవరైతే ఆయన తప్పుగా మాట్లాడలేదు, నేను తప్పు మానవుడు మీరు చెప్పకూడదు. మీరు కూడా ఏంటంటే రంగాగారు బడుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, బడుగు బలైన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి, నాకు అభిమానం ఉంది. మీరు తప్పుగా ఎప్పుడు తప్పుగా మాట్లాడారు, మీరు ఎందుకు తప్పుగా మాట్లాడతారు? రంగాగారి గురించి మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం? రాధా గురించి మేము ఎందుకు తప్పుగా మాట్లాడతాం? ఆయన తన తండ్రి యొక్క ఆశయ సాధనలో తండ్రి యొక్క దీన్ని ముందుకు రాధా గారికి ఏదో బంపర్ ఆఫర్ ఉన్నది న్యూ ఇయర్ లో అంటున్నారు, అదేమన్నా మీకు లీకే వచ్చిందా? మీరు ఆయనతో ఎక్కువగా జర్నీ చేస్తుంటారు కాబట్టి ఏంటి, ఏం పదవి ఇవ్వబోతున్నారు? పదవి అనేది వస్తుంది 100%. సంక్రాంతి టైం లోపల ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన గౌరవిస్తారనేది మాకు ఒక
అంచనా ఉంది. అయినా నేను గతం 2 నిమిషాల ముందే చెప్పాను కదా సార్, పదవతో వంగవీటి రాధాకి పదవి అనేది ఇంటుకు ముక్క, పదవి అక్కర్లా. మీరు చూస్తున్నారు ఇవాళ పార్టీ అధ్యక్షులు కూడా, అన్ని పార్టీల అధ్యక్షులకి ఎంతో హోదాగా ఉందాగా జనం వస్తారు, వీళ్ళకి కూడా వెహికల్స్ పెట్టకుండా రెగ్యులర్ వచ్చారు వాళ్ళ బ్రహ్మరాజు అలా పడుతున్నారు. రాధా గారిని స్టార్ క్యాంపెయిన్ గా ఇవాళ కూటమి ప్రభుత్వం మొత్తం అంతా స్టేట్ అంతా తిప్పుకుని క్యాంపెయిన్ చేయించింది. అంటే ఆయన ఎంత స్టామినా ఉన్న